ఓం నమో వెంకటేశాయ నమ. ఓం నమో సీతారామచంద్ర పరబ్రహ్మ స్వరూపిణే నమ. మనం స్థితి ప్రకరణం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఆ స్థితి ప్రకరణలో ఇవాళ రెండవ ఎపిసోడు గురించి మనం చెప్పుకుందాం. అదేంటంటే స్థితి ప్రకరణం అంటే మనం స్థితి మన సహజమైన స్థితి మనం స్టాండర్డ్గా ఉంటేనే మన మనసుని ఒక చింతన లేకుండా స్థితి మనం ఒక బయటి వాసన గీసన రానికుండా ఏది రానికుండా మనం స్థితిగా ఒక స్టాండర్డ్గా మనం మనసుని ప్రశాంత చిత్తంతో ఉంచుకొని చేస్తే మనకు ఆత్మజ్ఞానం కలుగుతుంది. దాని ద్వారా జరుగుతుంది. ఆ స్థితి ప్రకరణ అనే దాని గురించి మనం వివరణ తీసుకుంటున్నాం. అయితే దీనిలో వైష్ణవ మహర్షి ఏం చెప్తుందంటే, వాసన అభిదిరితం చిత్తం చలతీవ నిరంతరం వాసన క్షయమాత్రేణ నిశ్చలం బ్రహ్మదర్శనం. వాసన క్షయమాత్రేణ, వాసన క్షయమైపోతే బ్రహ్మదర్శనం అంటే పరమాత్మ దర్శనం మనకు లభిస్తుంది అంటాడు. అంటే ఫస్ట్ వాసన అభిరితం చిత్త చలత్వేన నిరంతరం. ఈ వాసనాభి అంటే సూక్ష్మ సంస్కారం. ఈ వాసనలు మనకు ఒక్క జన్మలోంచి వచ్చినాయి కా వాసన అంటే ఎన్నో జన్మల సంచి జన్మల నుంచి ప్రారంభంగా వచ్చినటువంటి చిత్తబాక్సులు అన్ని స్టాకే ఉన్నాయి. నేను చెప్పాను, మనసు పైన బుద్ధి పైన అహంకారం పైన చిత్తం ఉంటుంది. ఆ అహంకారంపై చిత్తం అనే బాక్స్ ఎంప్టీ కావాలి. అప్పుడు సంకల్పాలు అక్కడ స్టోరేజ్ ఏంటి. ఈ జన్మలో మనకు తీరిన కోరికలు ఏమన్నా అవన్నీ ఉన్నాయి అనుకోండి. మనం ఎన్నో సంకల్పిస్తాం. ఆ సంకల్పాలు అవన్నీ కొన్ని తీరితే కొన్ని తీరో, కొన్ని మంచి కానీ చెడు కానీ ఏదైనా కానీ ఒక ఇది అది మిగిలిన ఇక్కడ ఉండే స్టోరేజ్ అయితే ఇక్కడ చిత్తం బాక్స్లో చిత్తం అనేది బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్లోనే మనసులోనే బాక్స్, చిత్త బాక్స్ అంటే మనసులోనే ఒక చిప్పులాగా అక్కడ ఉంటుంది. ఆ బాక్స్ క్యారీడ్ అవుతుంది మనకి నెక్స్ట్ జన్మ క్యారీడ్ అవుతుంది. కాబట్టి అందులో నుంచి మనకు వాసన అవి క్షయమయ్యేంత వరకు మనకు ఈ సంకల్పీకరణ పద్ధతి జరుగుతూ ఉంటాయి. అందుకనే దాన్ని మనం చిత్త బాక్స్ని ఎంప్టీ చేయాలి. అప్పటి వరకు మనం మోక్ష సాధన జరగదు. ఆ మోక్ష ఆ సంకల్పాలు వస్తుంటాయి కాబట్టి వాటిని వాసనాభి సూక్ష్మ సంస్కార బీజాలు అంటే ఆ సంస్కారం మన ఇద్దరు పూర్వం సంస్కారం వల్ల ఏర్పడినటువంటి ఆ వాసన యొక్క ఆ బీజాలు ఉన్నాయి కదా, అవి ఇదేం చిత్తం ఈ మనసుని చెల్లింపజేస్తాయి. ఇదని చిత్తం ఈ మనసు తెల్లతీయవా అంటే ఆ యొక్క ఉన్నటువంటి ఇప్పటి ఉన్నటువంటి వాసనలు కావచ్చు, పాత వాసనలు కావచ్చు, ఏదైనా ఈ అనేకమైన ఉన్నాయి కాబట్టి వేలు లక్షలు ఎన్ని ఉంటే మనకు తెలియదు. అవన్నీ రిపీట్ అయ్యి మనకు సంకల్పాలుగా మారుతూనే ఉంటాయి. అది ఒక ప్రవాహం లెక్క వస్తూనే ఉంటాయి. ప్రవాహం లెక్క క్యారీ ఫార్వర్డ్ అయ్యి మన ఇబ్బంది పెడుతుంటాయి. అవన్నీ మనసులో మెదులుతుంటాయి. ఒక సంకల్పాలుగా ఏర్పడతాయి. మనసుని చిత్తబ్రహ్మణం అవన్నీ చెల్లింపజేస్తాయి మనసుని. అవి నిరంతరం ఇక దానికి ఎండ్లెస్. అవి ఒకటి మనం ఒక సంకల్పం పోయిందంటే ఇంకొక ఇది తలంపు, ఇంకో తలంపు, ఆ తలంపు పోయిందని ఎన్నో ఉన్నాయి. అవన్నీ ఖాళీగా అవుతున్నారు. ఇట్లా వాసన యొక్క క్షీణ వస్తూ పోతూ ఇటు గంగా ప్రవాహంలా వస్తుండేవి. అది పోతే ఆ వాసనలు ఎల్లప్పుడూ అది నిరంతరం సాగుతూ ఉండేవి. ఆ వాసన క్షయం కనుక అయితే అప్పుడు మనస్సు శాంతపడుతుంది. ఆ వాసనలు ఆ చిత్త బాక్సులో లేకపోతే అప్పుడు మనస్సుకి ప్రశాంతత లభిస్తుంది. అది ఇప్పుడు అది ఎంటీ కావాలి.
ఒకటి పోతే ఇంకోటి మళ్ళీ ఈ జన్మలో మళ్ళీ పోగైతూనే ఉంటాయి. మరి దీనికి ఎండ్లెస్, దీనికి అనంతం. ఇక దీనికి ఒక స్థిరత్వం చేసుకో, అదే స్థితి ప్రకరణ అంటే ఇప్పుడు మనం దాన్ని ఒక స్థితి ప్రకరణలో ఎట్లా చేసుకోవాలని వశిష్ఠ మహర్షి చెప్తున్నాడు. నిశ్చలత్వం బ్రహ్మదర్శనం స్వరూప అవగాహన. ఎప్పుడైతే మనసు నిశ్చలత్వానికి వస్తుందో అప్పుడు నీకు బ్రహ్మదర్శనం కలుగుతుంది. బ్రహ్మదర్శనం అంటే ఆ బ్రహ్మం అంటే పరబ్రహ్మ స్వరూపం ఒక దర్శన భాగ్యం మనకు తెలుసు. ఎప్పుడు వాసనలు అంతమైపోయినప్పుడు, క్షయమైపోయినప్పుడు, అది క్షయమైపోయేది ఎప్పుడు మనకు భగవంతు దర్శనం జరిగేది. ఈ రెండు కూడా మనకు ఎప్పుడు సాధ్యం అని చెప్పడం. ఆ వాసనలు, ఆ మనసు భ్రాంతులే మనది ఈ జన్మలకు కారణం. అయితే ఈ మనసు చలనమే వాసనలు. ఈ వాసనలు కలుగుతూనే కానీ మనకు మనసు శాంతపడుతుంది. మనసు శాంతపడితే మనకు ఆత్మదర్శనం అవుతుంది, ఆత్మజ్ఞానం కలుగుతుంది. మనస్సు చిత్తం అయితే శాంతపడితే మనశ్చిత్తం అంటారు. మనస్సు చిత్తం చిత్తంలో ఉన్నటువంటి వాసనలు కరిగిపోతే, క్షయమైపోతే మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉంటే మనకప్పుడు ఆత్మదర్శనం వైపు మన మనసు అంతర్ముఖమైపోతుంది. అంతర్ముఖమైపోతే ఆత్మజ్ఞానం అనేది కలుగుతుంది. అది కలిగిందంటే అందుకున్న మనం ఏం చేయాలంటే ఈ వాసనలు క్షయం చేసుకోవాలి అంటే మనం ఎప్పుడైతే రమణ మహర్షి గారు చెప్పింది ఏంటంటే నీకు వాసనల యొక్క ఒక సంకల్పం, వాసన వల్ల సంకల్పం ఏర్పడుతుంది. సంకల్పం ఏర్పడిందంటే హూయామై అనుకో, నువ్వు ఎవరు, అసలు నీకు ఎక్కడి నుంచి వచ్చింది, అది ఎలా వచ్చింది, అసలు నీకే వచ్చిందా, అది ఎవరికి వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అని ప్రశ్నించుకుంటూ నువ్వు అప్పుడు వెళ్ళిపోవాలి, అంతర్ముఖంలోకి వెళ్ళిపోవాలి. అంతర్ముఖంలో ఉన్నది ఏంటి, మన ఆత్మ ఉన్నది, అది సాక్షిభూతంగా ఉన్నది. ఆ సాక్షిభూతంగా ఉన్న ఆత్మను ప్రశ్నించు. అది సాక్షి ఉన్నది కాబట్టి దాన్ని ప్రశ్నించుకో. ఈ సంకల్పం ఏంటని ప్రకటిస్తే అప్పుడు ఆత్మ శాంతంగా దాన్ని తూసిపారేస్తుంది, ఆ సంకల్పాన్ని తీసేస్తుంది. ఆత్మజ్ఞానం కనుక మనకు దొరికిందంటే అప్పుడు సంకల్పాలు పోతుండే, ఒక్కోటి లయమైపోతుండే. అందుకని సంకల్పాలు రాగానే మనస్సులో ఎప్పుడైతే ఒక సంకల్పం చేసిందో, ఏదో ఒక తలంపు చేసిందో, ఒక క్షణం వచ్చిందో మనం ఏమంటే హూయామే అనుకోని నేనెవరు, నేను చేసేవాడిని నేను కాదు, నాది కాదు, ఈ యొక్క ఈ సంకల్పం నాది కాదు, నేను కాదు, చేసేవాడిని నేను కాదు, అసలు నాకు సంబంధమే లేదు, ఆ పరమాత్ముడి అన్నిటికీ మూలం అని ఆత్మసాక్షి, ఆ భగవంతుడే సాక్షిగా ఉన్నాడు మనలో కూడా ఆత్మ స్వరూపంగా. ఆత్మ దర్శనం అంతర్ముఖంలో పోతే ఆత్మదర్శనం అవుతుంది. ఆత్మజ్ఞానం అయిందంటే ఈ సంకల్పాలు ఆటోమేటిక్గా పోతుంటాయి. ఇది ఒక్కోటి కరిగిపోతుంది. అట్లా కరిగిపోతే అప్పుడు నీకు సంకల్పరహితమవుతుంది. అప్పుడు మనసు పూర్తి వశించి ఈ జ్ఞానం పోయిన తర్వాత ప్రజ్ఞానం వస్తుంది మనకి. ప్రజ్ఞానం అంటే భగవత్ స్వరూపంలో ఉన్నటువంటి చిదాకాశంలో ఉన్న ఆ స్వామి మనకు నిర్వికారిగా ఉన్న భగవత్ స్వరూపం ఉన్న చోటది ఏది చిదాకాశం. అది ప్రజ్ఞానం వస్తే అది అక్కడికి మనం చేరుకోవాలి. అందుకొరకని మొదలు మన ఆత్మజ్ఞానం నేర్చుకోవాలి. ఆత్మజ్ఞానం వస్తే జ్ఞానం వచ్చినట్టు. జ్ఞానాన్ని తీసుకుంటే ఆత్మజ్ఞానం వస్తుంది. ఆత్మజ్ఞానం ప్రకారం తర్వాత ప్రజ్ఞానం వస్తుంది. ప్రజ్ఞానం వస్తే కథ. ఇక ఇంకోటి ఏమంటున్నాడంటే సంకల్పమేవ మనోవిద్ధి నాణ్యత శాస్తి కించన సంకల్ప ఉపశమే శాంతం స్వరూపం. సంకల్పం ఉపశమే శాంత స్వరూపం ప్రతిపద్యతే. సంకల్పాలకి శాంతపడితే సంకల్పాలకి లయమైపోతుంది, క్షీణిస్తుంటే అప్పుడు శాంత స్వరూపం నీకు కలుగుతుంది. శాంతం అంటే మనసు ప్రశాంతత కలుగుతుంది. అట్లా అప్పుడు నీకేమవుతుంది, సంకల్పాలు పోతుంటే
మనశ్శాంతి కలుగుతుంది. సంకల్పం శాంత స్వరూపం ఏర్పడుతుంది. ఆ శాంత స్వరూపం అయితే అది త్రిగుణ రహిత స్వరూపం అన్నమాట. శాంత స్వరూపం అంటే ఏంటి? త్రిగుణ రహిత స్వరూపం. అన్నిటికీ మూలం సంకల్పాలు కలగడానికి మూలం ఏంటి? త్రిగుణాలు. త్రిగుణం అంటే మాయ. అదే త్రిగుణాలు ఎవరికి ఉన్నాయి? మాయకే ఉన్నాయి. అదే అవిద్య, అదే అజ్ఞానం. ఆ అజ్ఞానాన్ని, అవిద్య ఇవన్నీ తెలుసుకొని ఆ మాయా రూపంలో ఉన్న త్రిగుణాలని నాశనం చేయాలి. ఆ త్రిగుణాలు జోలికి పోవద్దు. మనం అంతా భగవంతుని మీద త్రిగుణాలు ఎట్టపోతే ఆ త్రిగుణాలు అంటే కోరికలు వస్తాయి. కోరికలు వస్తే సంకల్పం వస్తుంది, మనసు శాంతం ఉండదు. అవన్నీ మనసులో అన్నీ పోగా ఉంటాయి. మరి అందుకనే మనం అవన్నీ పోవంటే అసలు నేను కాదు చేసేది. ఆ రమణ మహర్షి చెప్పింది అది నేను కాదు. ఈ సంకల్పం నాదా, నేను కాదు. నేను ఎవరిని? నేను ఒక నీడ, ఛాయని, ఆభాసని, ఛాయని. అంటే ఛాయ అంటే నీడని. నీడ ఏం ఇస్తుంది? నీడ ఏమి చేయదు. దానికి ఏమన్నా ఆకారం కానీ ఏమన్నా దానికి ఏమన్నా ఉందా? ఓ మనసు కానీ చిత్తం కానీ ఏమి ఉండదు. నీడ అంటే ఛాయ. ఛాయకి ఎటువంటిది శక్తి లేదు. అట్నే మనం ఛాయ లాంటి వాళ్ళం కాబట్టి మనకి ఏ శక్తి లేదు. ఉన్నదంతా నడిపించేది సచ్చిత్తులు నడిపిస్తున్నాయి. సచ్చిత్తులు శాశ్వత వాళ్ళే నడిపిస్తున్నారు. ఆ చిత్రం నడిపిస్తున్నది ఈ మాయాలోకాన్ని. ఈ మాయాలోకాన్ని కాబట్టి ఆమె నడిపిస్తుంది కాబట్టి ఆమెకు పరాశక్తి నడిపిస్తుంది. ఆ పరాశక్తి 3 గుణాలు ఉన్నాయి ఆ దగ్గరనే. ఆ 3 గుణాలతోనే మనకి కోరికలు ఇవన్నీ కూడా ఏర్పడుతూ ఉన్నాయి. కాబట్టి మనం మాయారహితంగా ఉండాలి. మాయని మనం తొలగించుకోవాలి. అంటే అవిద్యని, అజ్ఞానాన్ని తొలగించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇకపోతే ఎప్పుడైతే శాంత స్వరూపం వస్తుందో నీకు అజ్ఞానం వస్తుంది. శాంత స్వరూపం వచ్చిందంటే అర్థం ఏంటి? ఈ చీకటి పోయింది. చీకటి పోతే వేరే వచ్చినట్టు అన్నమాట. మన అజ్ఞానం అంటే చీకటి. ఈ చీకటి మనకు తిరిగిపోయిందంటే వెలుగు మనకు ప్రసరించినట్టు. చీకటి సూర్యభగవానుడు వస్తే ఆ వెలుగు వస్తే చీకటి ఆటోమేటిక్గా పోతుంది. దానికి పొమ్మనం చెప్పకండి, ఆటోమేటిక్గా పోతుంది. అప్పుడు మనం అనుకునే మన మనసులో ఆ అజ్ఞానాన్ని, అవిద్యని తొలగించుకోవడానికి మనం ప్రయత్నం చేస్తే మనకు జ్ఞానం వస్తుంది. జ్ఞానం అంటే వెలుగు. ఆ వెలుగు వస్తే మనకు స్పష్టంగా మనకు తెలిసిపోతుంది. ఇదంతా మాయ భ్రాంతి ఎంత తెలిసిపోయి మనం ఆత్మ వైపు, ఆత్మని కరెక్ట్ సాక్షి ఉన్నటువంటిది ఇది పరమాత్మ స్వరూపం అని తెలుసుకొని మనం పరమాత్మ వైపు మోగుతాం. అసలు ఈ మనస్సు కూడా అసలు ఎలా ఉంది అంటే మనం ఇదివరకు చెప్పుకున్నాం. మనస్సు సంకల్పాల వల్ల ఏర్పడుతుంది. మనస్సుకు అసలు మనస్సు మంచిదే. అది ఏంటి? అదొక ఇంద్రియం. అది కూడా ఛాయ లాంటిది. అది భ్రాంతి. మరి మనసు అనేది ఏం లేదు. మరి ఏం చేస్తుంది మనసు? మరి అన్నిటికీ మనసులో కారణం అనగా మనస్సులో నీకు త్రిగుణ అజ్ఞానం ఏర్పడితే మనం లేనిపోయిన తామస కోరికలు, రజ కోరికలు, అన్ని కోరికలు అన్ని సమూహం అయితే అన్ని స్టాక్ అవుతాయి మనసులో. అప్పుడు మా మనసు ఏర్పడుతుంది. మనసులో చిత్తం ఏర్పడుతుంది. ఈ మనసు ఏం చేస్తుంది? ఆ కోరిక తీసుకోవడం కొరకు ట్రై చేస్తుంది. దాని బుద్ధి సహాయం తీసుకుంటుంది. అది నెరవేరుతున్న సుఖం జరగకపోతే ఒక రకమైన దుఃఖం ఆ మనసుకి లభిస్తుంది. మనసు ఆనందపడుతుంది. సుఖం వస్తే ఆనందపడుతుంది, దుఃఖం వస్తే దుఃఖ ప్రభావంతో బాధపడుతుంది. అది మనసుకు వచ్చేటువంటి ఫలితం. అందుకని ఎందుకు కారణం ఏంటి? సంకల్పం అంటే ఒక ఆలోచన. మనం పాత సంకల్పాలు, ఇప్పుడు వచ్చే సంకల్పాలు ఎన్నిటి కదలిక, ఒక తరంగాల లాంటిది. ఒక తరంగాలు లెక్క వస్తూనే ఉంటాయి. సంకల్పం అంటే ఒక ఆలోచన, ఒక తరంగం. అది పురాతన కాలం నుంచి ఒక సందర్భంగా అన్ని పేరుకుపోయినాయి, అన్నీ వస్తూనే ఉంటాయి. ఈ జన్మలో పాత జన్మలో కూడా వస్తూనే ఉంటాయి. అది తెలుసుకోవాలి మనం. వాసనాజనిత సంకల్ప జ్ఞాయతే జగత్తు ఇది నిశ్చయవాన్ ధీర
నచ్చలెత్తిన కరిహిచిత్. అంటే ఈ వాసనలు వల్ల పుట్టినటువంటి మనకు వాసన వచ్చింది. వాసన అంటే ఒక రకమైన తలంపు, ఒక రకమైన ఒక చింతన వచ్చింది. వస్తే అది ఏమవుతుంది? సంకల్పంగా మారుతుంది. సంకల్పంగా మారగానే అది సంకల్పం వల్ల ఏమవుతుంది? దృష్టి ఏర్పడుతుంది. దృష్టి ఏర్పడుతుందంటే దృశ్యం. దృశ్యం తర్వాత జాగ్రత్త ఏర్పడుతుంది. ఇవన్నీ ఆటోమేటిక్గా జరిగిపోతుంటాయి. సంకల్పం ఏర్పడుతుందంటే దాని మీద ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా ఏర్పడి ఆ జగత్తు ఏర్పడుతుంది. అంటే జగత్తు ఏర్పడడానికి కారణం మనసే. జగత్తు బ్రహ్మే. ఆ బ్రహ్మని మనసు కూడా బ్రహ్మనే. ఎన్ని ఆభాసలే. ఆ జ్ఞానేంద్రియాలు అంతే. మనస్సు జ్ఞానేంద్రియం, ఈ కర్మేంద్రియాలు మనకు బయట కనపడుతుంది. మనసు అవి అంతరేంద్రియాలు కాబట్టి, జ్ఞానేంద్రియాలు కాబట్టి, అంతరేంద్రియాలు కాబట్టి కనపడవు. కానీ ఎన్ని ఆభాసన వచ్చింది. ఆభాస చెందింది దాంట్లోంచే ఈ జగత్తు కూడా మనకు మనసు సంకల్పం. మన మనసు ఎలా కోరుకుంటే అలాగే జగత్తు సృష్టి అవుతుంటుంది. జగత్ సృష్టి ఎట్లా అవుతుంది? నువ్వు ఒక ఆలోచన చేస్తావు, ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటావు. ఆ ఇల్లు నీ యొక్క సంకల్పమే. ఆ ఇల్లు సంకల్పం ఇన్ని గదులు ఉండాలి, ఇంత ఉండాలి, అట్లా ఉండాలి, అందులో నేను చైర్ తీసుకోవాలి, అందులో ఏసీ పెట్టుకోవాలి, అది పెట్టుకోవాలని మనం అనేక ఒక ప్లాన్ తీసుకుంటాం. అందులో 100 రకాల ఐడియాస్ పెట్టుకుని మనం చేస్తాం. అది ఒక ఇల్లు రూపంగా నీ యొక్క సంకల్పంతోనే అది ఏర్పడదు. అలా ఎన్ని కోరుకుంటే అన్ని రకాల ఇవి ఏర్పడుతుంటుంది. అదే జగత్తు. జగత్తు అది ఎక్కడి నుంచి వచ్చింది? మన కంటి కనపడి ఇండ్లు, వాకిళ్ళు, ఇవి పిత్రవంకులు, ఊళ్ళు, ఇవన్నీ ఎక్కడి? మన యొక్క సంకల్పాలే. ఇల్లు కట్టుకోవడం అన్నీ కూడా మన సంకల్పాలు ఏర్పడింది జగత్తు. కొత్తగా ఎక్కడి నుంచే రాలే. ఏ సంకల్పాల దృష్టి వల్ల ఏర్పడేది జగత్తు. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక అంటే మన అంతరంలో ఉన్నటువంటి మనస్సు యొక్క సంకల్పాలే జగత్తు అని తెలుసుకోవాలి. ఇంకో శ్లోకంలో విష్ణుమాస్ చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే, దృష్టి భావనయ బద్ధం దృష్టి శాంత్యా విముచ్యతే దృష్టిమూల పరిశోధేన స్వాత్మా భాతి నిరామయ. అంటే దృష్టి భావనయ దర్శన అభిమానం వల్ల నువ్వు దర్శనం చేసావు ఒకటి. అంటే ఒక దృశ్యాన్ని దర్శనం చేస్తావు. అప్పుడు ఏమవుతుంది? నీకు దృశ్యం ఒకటి కనపడిందంటే దాని మీదతో నీకు అది కావాలి మనకి అనే కోరిక వస్తుంది. ఒక తలంపు వస్తుంది. తలంపుదే సంకల్పం ఏర్పడుతుంది. అది ఎట్టే సంపాదించుకోవాలి అనేది మనకు ఏర్పడుతుంది. దానివల్ల ఏమవుతుంది? ఒక బంధం ఏర్పడుతుంది. మనకి సాధించాలి అనేది ఒక బంధం అనేది ఏర్పడుతుంది. దృష్టి వల్ల బంధం ఏర్పడుతుంది. ఆ దృష్టి శాంతితోని విముక్తి చేసావనుకో, అప్పుడు నీకు మూల పరిశోధన అంటే మూల విచారం స్వరూపం. నువ్వు ఆ బంధం పెట్టుకోకుండా ఉండే ఆ దుస్సంజాగా నేను దాంతో తారాత్మకం కాకపోతే అప్పుడు నీకు బంధం ఏర్పడదు. బంధం ఏర్పడకపోతే ఆటోమేటిక్ ఏమవుతుంది? స్వాత్మాభూతి లోపల ఉండే ఈ మనస్సు కానీ ఇవన్నీ స్వస్వరూపం ఉంటాయి. అవి ఎటువంటి అన్న సంకల్పం కలగకుండా ఉండే వల్ల ప్రశాంతంగా ఉండి స్వస్వరూపం ఎరుగు ఈ ఏముండదు కాబట్టి శాంత స్వరూపం ఏర్పడుతుంది. కాబట్టి నీకు మనసు శాంతపడుతుంది. నీకు స్థిరభావం ఏర్పడుతుంది. స్థిరభావం ఎరుగుంది జ్ఞానం అనేది ఉదయిస్తుంది. అప్పుడు జ్ఞానం అంటే ఈ పోతున్నాయి. మనం మనసులో సంకల్పాలు లేకుండా నువ్వు చేసుకుంటున్నావుగా, నువ్వు దృశ్యాన్ని చూసావు, దాని సంకల్పంకై మొగ్గితే సంకల్పం ఏర్పడి దాని మీద ఈ విధంగా దృష్టి ఏర్పడి ఈ జగత్తులో పడి అందులో ఆ జగత్తు యొక్క బంధనం నీకు ఏర్పడుతుంది. నువ్వు అందులో పోవట్లే కాబట్టి దాని ఆ దృశ్యాన్ని చూసి నువ్వు ఎటువంటి చలనం లేకుండా ఉన్నావు, స్థిరంగా ఉన్నావు కాబట్టి అప్పుడు నీకు ఈ సంకల్పం ఏర్పడదు. అప్పుడు దృశ్యం ఇస్తుంది. దాని ప్రభావం నీ మీద పడకుండా స్వస్వరూపంగా నువ్వు నిలబడగలుగుతావు. ఇక
ఈ బంధం కనుక నువ్వు మీరేసుకుంటే ఏమవుతుంది? దృష్టి స్వరూప జ్ఞానం మోక్షం. ఈ దృష్టి గాఢత కనుక మనం పెట్టుకుని సంకల్పం ఏర్పడుతుంది, జగత్ అది కనుక తీసేసుకుంటే దృష్టి గాఢత పోయి స్వరూప జ్ఞానమే ఏర్పడుతుంది. అదే చెప్తున్నాడు స్వామి. ఇంకొక శ్లోకం చూద్దాం. నిర్వాసనం మనఃశాంతం నిశ్చలం యశ్చ సర్వదా సజీవన్నేవ లోకోస్మిన్ ముక్త ఏవ న సంశయ. అంటే నిర్వాసనం, వాసనల రాహిత్యం. నిర్వాసనం అంటే వాసనల రాహిత్యం. మనశ్శాంతం అంటే మనస్సు ఎట్లా ఉండాలి? శాంతమైన మనసు. మొదలు వాసన రాహిత్యం చేసుకొని అప్పుడేమవుతుంది? మనసు శాంతపడుతుంది. నిశ్చలత్వం అప్పుడేమవుతుంది? ఆటోమేటిక్గా మనసు నిశ్చలత్వంలో స్థిరీకరణ చెందుతుంది. అప్పుడు ఏ సంకల్పం ఏది ఉండదో మన శాంతి నిశ్చలత్వం. నిత్యత్వం చలనం లేకుండా శాంతంగా ఉంటుంది నిశ్చలత్వం. అప్పుడు నువ్వు ఆ విధంగా ఉంటే ఆ విధంగా జీవితం గడుపుతుంటే నువ్వు ఎప్పుడు ఏ ఆభాసకు లొంగకుండా, ఏ సంకల్పానికి లొంగకుండా, దేనికి లొంగకుండా ఉంటే, నీ సంకల్పాలకి ఇంకా పెట్టుకోకుండా ఉంటే, నువ్వు ఈ జగత్తుతో నీ బంధనం ఏర్పరచుకోకుండా నువ్వు ఉంటే నీ మనస్సు ప్రశాంతతో నిశ్చలతతో ప్రకాశిస్తుంది. నిశ్చలత్వంతో తాత్మ్యం చెందిందో, నిశ్చలత్వంతో నీ మనస్సు ప్రకాశిస్తున్నదో వెలుగుతో నిండిపోతున్నప్పుడు, వెలుగుతో నిండిపోతే అప్పుడు నీకేమవుతుంది? జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం వస్తేనే వెలుగు వస్తుంది. నీ జ్ఞానం వస్తున్నప్పుడు, ఆ జ్ఞానం వచ్చిందంటే ఆత్మదర్శనం కలుగుతుంది. ఆత్మదర్శనం కలిగిందంటే నీకు మోక్షానికి అర్హుడు అవుతావు. అప్పుడు దాని తర్వాత జ్ఞానం తెలిసిపోతే ఆ పనిని తీసేస్తుంటాయి. తీసేస్తుంటే అప్పుడు ఏమవుతుంది? నీకు చిత్తభ్రమణం ఉండదు. మనస్సు చిత్తం బాక్సు కంప్లీట్గా క్షయమైపోతుంది. ఆ క్షయమైన రోజున ప్రజ్ఞానంలోకి వెళ్ళిపోతావు. ప్రజ్ఞానంలోకి వెళ్ళిపోయినంటే పరమాత్మ స్వరూపంలో అక్కడ చిదాకాశంలో వెళ్ళిపోగలుగుతావు. చిదాకాశం చేరుకుంటే నీకు మళ్ళా పునర్జన్మ రాయిస్తాం. ఆ చిదాకాశంలోకి చేరుకో. అక్కడ ఎవరుంటారు? సచ్చిత్తుడు మాత్రమే ఉంటుంది. ఆ సచ్చిత్తుడి స్వరూపమే అక్కడ ఉంటుంది. అవి నిరాకారం. అక్కడిని కనపడదు. అక్కడ నిరాకారం, అంత నిరాకారం, ప్రశాంతంగా ఉంటుంది. అక్కడ ఈ గందరగోళ, ఈ జగత్తులు, ఈ ప్రపంచకాలు, మనసులో కోరికలు, తదుపరి ఏముండవు. సత్వచిత్తు ప్రశాంత వాతావరణంలో అక్కడ కనపడుతుంది. వాళ్ళు కూడా నిరాకారం, సత్యత్తుడు కూడా నిరాకారంలో ఉంటారు. అంటే అక్కడ ఏం శూన్యమేగా. అక్కడ నీకు అసలు ఏదీ ఉండదు. నిశ్శబ్దం. శబ్దమే అసలు ఏది కనబడదు. ఈ ఆకాశం పైకి పోతే మనకు ఎంత శబ్దం ఉంటుందో ఆ ఆకాశ గుణ శబ్దం కూడా అక్కడ ఉండదు. సచిత్ర స్వరూపం మాత్రం ఉంటుంది. అవి కంటికి కనపడవు. అవి వాటి శక్తి అవి అట్టంత ఉండారు కదా. నీకు ఇక్కడ అప్పుడు బ్రహ్మాండం దొరుకుతుంది. అక్కడ ఏం ఉండకపోతే బ్రహ్మాండం మాత్రమే నీకు ఉంటుంది. అది కనపడదు. అది నీకు కలుగుతుంది. మనస్సుకి నీకు కలుగుతుంది. అందుకనే మనం ఆ పరబ్రహ్మ స్వరూపం ఉన్న చోటుకి చేరుకోవాలి. మనం మోక్షం అందుకనే అప్పుడు నువ్వు ముక్తుడైపోతావు. అప్పుడేమైపోతావు? అదే ముక్తత్వం. అంటే ఇక్కడ మనం జీవించి ఉన్నప్పటికీ మనసు ప్రశాంతంగా పెట్టుకుంటే, మనకి ఏ కోరిక లేకపోతే ఆత్మదర్శనం అయిందంటే అదే ముక్తుడు, అదే జీవన్ముక్తి లక్షణం. మోక్షం అనేది మరణానంతరమే రావాలని లేదు. వాసన లైనతో వాసనలు నువ్వు చిత్తబాక్స్ బ్లాంక్ పెట్టుకుంటే ఈ వాసనకి క్షయమైపోతే ఇక్కడనే నువ్వు జీవన్ముక్తులు అయిపోతావు. ఇక్కడనే జీవన్ముక్తులు అంటే నువ్వు జీవన్ముక్తుడు ఇక్కడ లోకంలో తిరుగుతుంటాడు. కానీ ఏది కర్తృత్వం వహించాడు, భోక్తృత్వం వహించాడు, అన్నింటినీ భగవంతుని మీదనే పెడతాడు. అందుకనే ఇక్కడ ఉన్నా కూడా నువ్వు
సంచరించినా కూడా నీకు అంత బోధర్పణ చేస్తే నీకు అది ఏది ఏ వాసన ఉండదు, ఏ సంకల్పం ఉండదు. అంత ప్రశాంతంగా ఉండి ఇక్కడనే నువ్వు జీవన్ముక్తుడివి అయిపోతావు. ఇకపోతే వాసనల యొక్క అసలు శక్తి ఏంటంటే, యోగ వాసిష్టంలో ఏం చెప్తున్నా అంటే వశిష్ఠ మహర్షి గారు, బంధానికి మూలం మనం వాసనల బంధం అనుకుంటున్నాం కదా, ఈ బంధానికి మూలం ఈ ప్రపంచం కాదు. ప్రపంచం నిన్ను బంధిస్తుందని కూడా పొరపాటు. ఈ శరీరం కూడా బంధించలేదు. ఈ శరీరం బంధిస్తుంది మన అనుకోవడం కూడా పొరపాటు. ఈ జగత్తు బంధించలేదు, శరీరం బంధించలేదు. అట్నే మనం చేసే కర్మలు కూడా మమ్మల్ని బంధించలేదు. ఎందుకని ఒక రాజు ఎందుకు మన ఈ జగత్తు మనం ఏమనుకుంటున్నాం, ఈ జగత్తే మనని బంధిస్తుంది, ఈ శరీరమే మనని బంధిస్తుంది, ఈ కర్మలు మనం చేసే కర్మలు మనం బంధిస్తున్నాయి, పాపకర్మలు దుష్టకర్మలు చేస్తున్నాం, అయ్యే బంధిస్తున్నాయి అనుకుంటాం. కానీ ఇవన్నీ ఏది కాదు. ఏం బంధిస్తుంది? వాసనలు బంధిస్తున్నాయి. బంధించి ఏంటి? వాసనలు. నీ చిత్తంలో ఉన్నటువంటి వాసనలు నీ తలంపులు, దుష్ట తలంపులు, చెడు తలంపులు, అవి ఏవైతే ఉన్నాయో పాతవి కొత్తవి వచ్చి ఇప్పుడు వస్తున్నాయి, అవి నిన్ను బంధింపజేస్తున్నాయి. అవి మంచి తలంపులు అయితేనే మంచిగా దారిస్తే, పుణ్యం ఇస్తే, చెడు తలంపులు పెట్టుకుని చెడు కర్మ చేస్తే నీకు చెడు తలంపులు ఇస్తాయి. కర్మ చేయటం వద్దు, కర్మ చేయకూడదని కాదు, చేయొచ్చు. కానీ మంచిగా చేస్తే పుణ్యకర్మం చేస్తే పుణ్యం, పాపకర్మం చేస్తే పాపం. జగత్తులో కూడా నువ్వు ఎలా మెదిలితే అంతే. కానీ జగత్ మంచి తలంపుతో నువ్వు సంకల్పం చేస్తే జగత్తు మంచిగా ఇది ఉంటుంది. నువ్వు చెడు తలంపు చేస్తే జగత్తు కూడా చెడుగా వస్తుంది. ఈ జగత్తు నేను బంధించలేదు, ఈ శరీరం బంధించలేదు, కర్మను బంధించలేదు. బంధించేది ఏంటి? ఈ మూడు కూడా ఈ కర్మ. మన శరీరం భ్రమ, ఈ జగత్తు భ్రమే. ఈ మనసుతో ఏర్పడి జగత్తు కూడా అది కూడా భ్రమే. అంటే భ్రమ ఎక్కడైనా బంధింపజేస్తుందా? ఇదంతా ఒక ఉట్టి భ్రాంతి, జగత్ విద్య. అంటే జగత్తులో ఉన్న మనం కూడా, మన జీవ దృష్టి కూడా భ్రమే, మనం కూడా భ్రమే. మనం మొట్టమొదటి అనుకుంటున్నాం. మన భ్రమలు ఎక్కడైనా మనం బంధిస్తాయా? అసలు లేని వస్తువులు మనం ఈ జగత్తు కానీ ఇదంతా భ్రాంతి అయినా, భ్రాంతిని బంధిస్తే బంధించు. ఈ భ్రాంతి చేసే కర్మలేమో అసలు చేసేది అంత కర్మ ఏంటి చేసేది అని నువ్వు కర్మ చేస్తున్నావు అనుకుంటున్నావు. ఆ కర్మలు ఎట్లా బంధిస్తా? అవి కూడా బంధించు. మరి ఏం బంధిస్తున్నాయి? నువ్వు చేసేసిన వాసనలు. ఆ వాసన ఉంది, వాసనల క్షయం అయ్యేంతో ఆ వాసనలు నిన్ను బంధించి నిన్ను ఈ లోకంలో పడేస్తున్నాయి. ఈ జన్మ ఎత్తడానికి కారణం వాసనలు. ఈ మాయ అవిద్యతో నువ్వు అంటే ఇక్కడికి వస్తున్నావు. అగ్ని మాయ ఎన్ని కౌంట్ చేస్తుంది, అన్నీ నీ పోగు చేసి ఇక్కడికి ఈ జగత్తులో తోసేస్తుంది. నీ యొక్క ఆలోచనలు, నీ యొక్క తలంపులు అన్నీ నీవు చేసినటువంటి మొత్తం వాసన ఎన్ని ఉన్నాయో ఆ బాక్స్లో స్టోర్ ఉంటే అక్కడ పైకి పోయిన తర్వాత అదంతా లెక్క పెడతారు, తీసేస్తారు. అక్కడ లెక్క వస్తాయి. లెక్క వచ్చి వీడు ఏం చేశాడు, ఎన్ని చింతలు, ఎన్ని మంచి పనులు చేశాడు, ఎన్ని చెడ్డ పనులు చేశాడు, మంచి కర్మలని చెడు కర్మలని, వీటి వల్ల ఏ ఫలితం ఏమొచ్చిందని మంచి చేసి మంచి చేసిన వాటి పుణ్యం ఎక్కువ ఉంటే పుణ్యంలో గతులు సంపాదిస్తాడు. చెడు ఉంటే చెడు దుష్టగతులు సంపాదించుకుంటాడు, దుష్ట జన్మల్లోకి వెళ్ళిపోతాడు. పుణ్యజన్మల్లో అయితే పుణ్యజన్మల్లోకి, పుణ్యం ఎక్కువ ఉంటే పుణ్యం ఎక్కువ చేస్తే పుణ్యం పోతాడు. అసలు ఈ పాపం పుణ్యం రెండు వద్దు మనకి. ఈ పాపం ఉంటేనేమో చెడు రోగాలు పోతాం, పుణ్యాలు ఉంటే మంచి రోగాలు పోతాం. అంటే మంచి రోగాలు అంటే ఇంద్రలోకం కావచ్చు, చంద్రలోకం కావచ్చు, సూర్యలోకం కావచ్చు, బ్రహ్మలోకం కావచ్చు. ఇట్లే ఈ రోగాలన్నీ మంచి రోగాలు. అటైనా పోతాం. అటుపోయినా పుణ్యం క్షీణించిపోతే మళ్ళీ మత్తులోకం పడతాం. ఇక చెడు కర్మల దగ్గర పాతాళం, అతల విద్య, సుతల, తలాతల, మహాతల, పాతాళం కింద 7 లోకాలు ఉన్నాయి. ఇవన్నీ దుష్టలోకాలే. ఇటువంటి నరకం గీరకం ఎన్ని దుష్టలోకాలకు పోతావా? అక్కడ మనం పుణ్యం ఆ పాపం అనుభవించి మళ్ళీ ఇంకో జన్మిస్తాం. వాళ్ళు ఉంచుకోరు, వీళ్ళు ఉంచుకోరు. ఇది పుణ్యం చేసిన వాళ్ళు పుణ్యం అయిపోగానే నెట్టేస్తారు. పాపం చేస్తే పాపంలో పడి అక్కడ పాపం అయిపోయినంత క్షీణించిపోయినంత
మళ్ళీ నెట్టేస్తారు. నీకు అది ఎప్పుడు ఇటు అటు అటు ఆడదాంతో ఇటు బాల్ ఫుట్బాల్ ఆడినట్టుగా వస్తూనే ఉంటాయి. ఇది కాకుండా మనం ఏం చేయాలి, అసలు జన్మ లేకుండా చేసుకోవాలి. ఆవిడ పునర్జన్మ అనిపించింది. మన జన్మ లేకుండా చేసుకోండి అంటే ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఇకపోతే ఇది ఉన్నంత వరకు, ఈ వాసన ఉన్నంత వరకు మనకి ఇది సంకల్పాలు ఇదే వస్తుంది. అది ఇప్పుడు చెప్పింది అదే. నేను మనసు తెరిస్తుంటే సంకల్పం పుడుతుంది, దృష్టి గాఢం అవుతుంది, జగత్తు ఏర్పడుతుంది. అటు ఇటు చెట్టు మనకు తెలుస్తుంటే ఇది పుట్టుక జన్మలు అవుతుంది. ఇకపోతే మనస్సు ఏది ఉందో దానికి స్వతంత్ర సత్తా ఏం లేదు. మనసుకి స్వతంత్ర ఇది ఏం లేదు బాబు. అది మనసు సంకల్ప ప్రవాహం, సంకల్పాల చేత ప్రవహిస్తుంటుంది. మంచి సంకల్పం వస్తే మంచికే ప్రవహిస్తుంది, దుస్సంకల్పం వస్తే దుష్టం వైపు తీసుకుపోతుంది. అది సంకల్పం నిలిస్తే మనసు లేదు. అదే ఇది ప్రత్యక్షంగా మనం తెలుసుకోవాలి. అన్నిటికీ సంకల్పాల వల్లనే మనసు ఉంటుంది. మనసు లేకపోతే సంకల్పం కనుక ఎన్ని లేకపోతే మనసు అప్రశాంతంగా చిత్తంగా హాయిగా ఉంటుంది. ఇక అనుభవంలో మనం ఈ జగత్తు ఉందే ఇది నిజమనిపిస్తుంది మనకి. మనం చూస్తే మరి మీ ఎంత చెప్తున్నారు అండి, మరి ఈ జగత్తు కనపడుతుంది, మనం కనపడుతున్నాం, మన శరీరం కనపడుతుంది, మనం కనపడుతున్నాం. ఇదంతా మరి మనం ఎట్లా హాబాస్ అంటారు అని జనం అడుగుతారు. అయితే అనుభవంలో జగత్తు నిజమనిపిస్తుంది. కానీ విచారం ఇంకా చేస్తే మనం జగత్తు అనేది ఒక దృష్టి ఆధారితం, దృష్టి సంకల్ప ఆధారితం, సంకల్ప వాసన ఆధారితం. అంటే ఏంటి, ఈ జగత్తు ఇంత ఆధారపడ్డా కానీ మనం తెలుసుకోవాల్సింది ఎట్లా అంటే, నీకు వాసనల వల్ల సంకల్పాలు ఏర్పడతాయి, సంకల్పాలు ఏర్పడితే సంకల్పం వల్ల దృష్టి వస్తుంది, దృష్టి రాగానే దర్శనం కలుగుతుంది, దర్శనం కలగంగా నీకేమైంది, ఒక రకమైనటువంటి ఆ దృష్టి కలగానే దృశ్యం కలగానే నీకు జగత్తు, నీ యొక్క సంకల్ప బలాన్ని బట్టి జగత్తు ఏర్పడుతుంది. అంటే ఎట్లా ఏర్పడుతుంది, మనసు వల్ల ఏర్పడేది జగత్తు కదా. మనసుతో ఏర్పడితే జగత్ శాస్త్రం ఎట్టయితుంది, శాస్త్రం అవుతుందా? మన మనసుతోనే ఏదో కోరుకుంటాం, ఆ శాస్త్రం అది కాలిపెట్టబోతుంది. అది అనుభవించగానే ఆ తలంపు ఉన్నంతవరకు అది ఉంటుంది. ఆ మనసులో తలంపు పోయితే అయిపోతుంది. మనసులో తలంపు మనం పెట్టుకుని ఇటు కట్టుకోవాలనుకుంటే ఇటు కట్టుకుంటాం. అది అందులో తర్వాత అది మరి ఇటు మనం పడిపోతే ఇంకోటి వస్తుంది, ఇది పోతుంది. దీని ప్రేమ ఆధారపడి ఆ మనసులో సంకల్పం ఉన్నంత వరకు అది ఉంటుంది. తర్వాత సంకల్పం మారడం పోతుంది. మళ్ళీ నువ్వు కొద్ది మెత్తే ఈ సంకల్పం పోతుంది, మళ్ళీ ఇంకో సంకల్పం వస్తుంది. ఇన్నో సంకల్పం అంటే కాదు, ఇది మన యొక్క ఆ దృష్టి ఆధారితం. ఇది జగత్తు, ఇది వాస్తవం కాదు, భ్రమ అన్నది అందుకొరకనే. ఇప్పుడు అర్థమైందిగా భ్రమ అన్న ఎందుకు అంటున్నాం. ఇది ఈ జగత్తు ఏర్పడింది మనస్సు యొక్క సంకల్పమే, మన సంకల్పమే జగత్తు ఏర్పడింది. కాబట్టి ఇది ఆభాస వస్తుందని నమ్మాలి. ఇక స్థితి భంగం, మన స్థితి భంగం అవుతుంటుంది. ఎందుకవుతుందంటే జ్ఞానం ఉన్న స్థిరస్థితి లేకపోవటానికి కారణం వాసనండి. మనకు తెలుసుకున్నాం ఇదంతా, ఈ జగత్ అంతా కూడా ఉట్టిదే, భ్రమతోనే ఉన్నది, అది ఉన్నది ఇది ఉందని మనం అనుకుంటున్నాం. అయినా కూడా మనకు ఆ జ్ఞానం వచ్చింది, తెలుసుకున్నాం. అయినా కూడా మన మనస్సు శాంతం ఉండదు, పోవాలి ఎప్పుడు కరెక్ట్. ఇంత ఇచ్చినా కూడా మనకి ఇది భ్రాంతి అని తెలుస్తుంది, కానీ మళ్ళీ మనం అటే మొగ్గుతుంటాం. ఎందుకని అంటే వాసన సంకల్పం, వాసనల వల్ల నీ మనసు మళ్ళీ చెలిస్తుంటుంది. ఈ వాసనలకి మనసు ఆగదు, మనసులో ఆగుతుంది. అక్కడ ఏదైనా కనపడంగానే అటే దృష్టి పోతుంది, దృష్టి పోగానే సంకల్పం
జగత్ ఏర్పడుతుంది. అది కావాలని వస్తూ మనసు కూర్చొని ఉంటుంది, బుద్ధితో ప్రాణిస్తుంది. అది దాన్ని ఏ విధంగా సాధించాలని మనసు అనుకుంటుంది. అది నీకు ఒక రకమైన బంధనం ఏర్పడుతుంది. బంధనం ఏర్పడితే మరి దాని ప్రకారం అనుకునే ఇదంతా ఏంటి కారణం? నీ స్థిరమైన చిత్తం కూడా స్థితిభంగం అవుతుందంటే నువ్వు స్థిర చిత్తంలో ఉన్నావు. నేను దేనికి లొంగకుండా ఉండాలి అనుకున్నా కూడా మన మనసు లాగుతుందంటే వాసన కారణం. వాసనలు ఆ వాసనే కారణం అంటే మనసు భ్రమింపజేస్తుంది, సంకల్పం ఏర్పడుతుంది, ఆ దృశ్యం కనపడుతుంది. ఇది దృశ్యం నుంచి ఇది ఏర్పడుతుంది. ఇక ఇప్పుడు ఈ ఆలోచన మనం ఒక ఆలోచన చేసుకో, దాన్ని పోరాటం చేయొద్దు. ఏదో ఆలోచన వచ్చింది దీన్ని మనం దాంతో ఏదో కుస్తీ పడదామంటే అది లాభం లేదు. అట్నే ఆ యొక్క సంకల్పం మనం మనసులో వచ్చిందనుకోండి, ఈ మనసులో ఈ సంకల్పం వచ్చింది రాకూడదు, అసలు మనం స్థిరంగా ఉండాలి, ఈ సంకల్పాలకి ఇది ఈ ఆలోచనకి మనం లొంగొద్దు అని ఈ మనసు మనం అనుకున్నా కూడా మనసు ఏం చేస్తుంది? ఏమి చేయదు. అది కూడా తప్పే. మనసుని బంధించకూడదు, మనసుని ఇచ్చేయకూడదు, ఆలోచనని కూడా బంధించకూడదు. మరి ఏం చేయాలి? ఈ ఆలోచన రావడానికి ఈ యొక్క ఈ మనసు చరించడానికి కారణం ఏంటి అని మనం ఆలోచన పోవాలి. ఎక్కడి నుంచి వచ్చింది ఆలోచన, ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది అనేది పోయితే అంతర్ముఖం కావాలి. మనం అంతర్ముఖం అయిపోయి మనం అంతర్ముఖంలో ఉన్నటువంటి సాక్షిభూతున్నటువంటి ఆ పరమేశ్వరుడు ఆత్మగా ఉన్నాడు కాబట్టి ఆ అంతర్ముఖం దగ్గర సాక్షిభూతుడి దగ్గర పోతే అక్కడ వెలుగు వస్తుంది, వెలుగు ఉంటుంది. అది అఖండమైన వెలుగు. అదే మన ఈ శరీరాన్ని చైతన్యవంతం చేసేది కూడా ఆత్మే. ఆత్మస్వరూపం ప్రశ్నించుకుని అక్కడికి పోతే ఆ అఖండ జ్ఞానంలో ఇవన్నీ లయమైపోతాయి, ఆటోమేటిక్గా అయిపోతుంది. అక్కడికి పోతే నీకు జ్ఞానం వస్తుంది. జ్ఞానం రాగానే ఆ వెలుగులో ఈ ఎంత చీకటి, ఈ చీకటి మొత్తం ఉట్టుకుపోతుంది, ఆటోమేటిక్గా ఉట్టుకుపోతుంది. ఆత్మదర్శనం అయిందంటే ఇవన్నీ కూడా పోతాయి. ఈ వాసనలు గీసనలు ఇవన్నీ కూడా క్షయమైపోతుంటాయి. నువ్వు బొమ్మను అక్కడ పోయి ఇప్పుడు మనం గదిలోకి వచ్చాము, అంత చీకటి ఉంటుంది. లైట్ వేయంగా ఆటోమేటిక్గా అంత చీకటి మొత్తం పోతుంది. అదే ఆ యొక్క ఆత్మ మన లోపల నిగూఢంగా లోపల అంతరంలో నిగూఢంగా ఉంది. అది బయటికి కనపడదు, ఆత్మ మనకు కనపడదు. నువ్వు అక్కడికి పోయావంటేనే నీకు ఆటోమేటిక్గా అంటే అక్కడికి పోవడం అంటే వాడు లైట్ వేస్తే లైట్ చూస్తే అక్కడ కొన్ని సూర్యుడిని పొద్దుపొడి వేస్తే ఎంత చీకటి ఆటోమేటిక్గా పోతుందో అట్నే ఆత్మ దగ్గరికి నీ మనసు పోయి నువ్వు చేసుకోగలిగావంటే ఇవన్నీ పోతాయి. ఈ భ్రమలు ఎంత చిత్తం అంతా లయమైపోతుంది. అంతా ప్రశాంత వాతావరణం కాబట్టి నీకు అసలు స్వరూపం ఏంటో తెలుస్తుంది. అప్పుడు నువ్వు జీవన్ముక్తుడు అవుతావు. అప్పుడు జీవన్ముక్తి అయిపోయిన తర్వాత నీకు ఏంటి? ప్రతిదీ నీకు ఆత్మే చేస్తున్నది. ఆత్మ నువ్వు చేసేది శరీరం కాదు, ఇదంతా లోకం కాదు, ఈ జగత్తు కాదు, ఎంత ఏది లేదు. అన్నిటికీ మూల కారణం పరమాత్మే అని పరమాత్మ మీదనే నీకు చేసబోతుంది. పరమాత్మనే ఇవి అనుకున్న మనం ఏ వచ్చే పని చేసినా బ్రహ్మార్పణం అంటే బ్రహ్మార్పణం అంటే ఈ బ్రహ్మ కాదు, మన త్రిముఖ బ్రహ్మ కాదు. బ్రహ్మ అంటే పరబ్రహ్మ. ఆ బ్రహ్మార్పణం అనుకోవాలి. ఆయనే చేస్తున్నాడు, ఆయనే మరి వాస్తవం చేసేదంతా ఆయన యొక్క అంశే ఆత్మ. ఇది చేయిస్తుంది మొత్తం. ఆయన తరఫున మాయతోని కూడుకున్నది ఈ ప్రపంచం, మాయా ప్రపంచం ఇది. ఆ మాయ ఎవరి అధీనంలో ఉంది? పరబ్రహ్మ అధీనంలో ఉంది. ఆ పరబ్రహ్మ యొక్క అధీనంలో ఉండే మాయ ఈ తిరుగునాతో ఎంత ఆ మాయతో మనకు అవిద్య ఏర్పడుతుంది, అజ్ఞానం ఏర్పడుతుంది. మనకు మొత్తం ఎంత మన మనసు పనిచేయడానికి, సంకల్పాలకి, జ్ఞానానికి అన్నిటికీ కారణం మాయ. ఇక మనం ఎప్పుడైతే అక్కడికి చేరుకుంటామో జీవన్ముక్తం అయిపోతామో మనకు అక్కడ ప్రశాంత వాతావరణం
అన్ని మనకు మనస్సు నిలకడలో ఉంటుంది. అప్పుడు చిదాకాశం కనిపిస్తుంది. అంటే జ్ఞానం వస్తే బ్రహ్మజ్ఞానం వస్తుంది. తర్వాతగా ఆ బ్రహ్మజ్ఞానం వచ్చిందంటే చిదాకాశం కనపడినట్టు. బ్రహ్మజ్ఞానం కనపడ్డది అంటే చిదాకాశం కనపడ్డది. చిదాకాశంలో ఇక శాంతిగా బ్రహ్మానందంలో ఇక నీకు ఈ జన్మ ఉంటుంది, ఇక నీకు అది బాధలు ఉంటుంది. ఇక చిదాకాశంలో పోతే ఇక బాధ అనేది అసంగ చిదాకాశ విశ్రాంతి. అక్కడ మన సంగత్వం ఉండదు. సంగత్వం అంటే మనకి ఇంకొకడు ఉంటాడు, ఇంకోటి కలుస్తాడు. అసలు పరమాత్మే కనపడ్డు. పరమాత్మకే ఆయన శరీరం నిర్వికారి. ఆ సచిత్తులకే శరీరాలు ఉండు, అవే కనపడు. ఇది ఇంకా అక్కడ ఏ వస్తువు కానీ ఏది కానీ ఉండదు, ఏది కనపడదు. నిస్సంగత్వం. నువ్వు దేనికంటావు? నిస్సంగత్తుడు దేనికంటావు అనుకో ఉండేది. మరి నీకేముంటుంది అక్కడ? ఒక ఆనంద స్వరూపుడు మాత్రమే, బ్రహ్మానందం మాత్రమే ఉంటావు. నీ బ్రహ్మానందం దొరుకుతుంది. అక్కడ పడి బ్రహ్మాండాన్ని పడితే ఇక నీకు అసలు ఈ ధ్యాస ఉండదు. ఇక ఏది మనం నిద్రపోతే మనకి ఏమన్నా సుషుప్తాత్తులు మనకి ఏమన్నా ఉంటుందా? ఏమైనా తెలుస్తుందా? మనకి ఏది తెలుస్తుంది. అది ఒక రకమైన ఆనందం. మంచి గాఢ నిద్ర పడితే మనం పొద్దున్న రాత్రి నిద్ర పట్టిందని ఒక రకమైన ఆనందంగా ఫీల్ అవుతాం. ఇది స్వల్పానందం. అక్కడికి పోతే ఆ బ్రహ్మానందంలో ఇది చాలా చిన్నది, చాలా ఒక అణువు లాంటిది. అక్కడ పోతే అందులో పడిపోతుంది. నీకు అది ఏం తెలియదు. అంత ఆనందించుకుంటే అదొక ప్రశాంతంగా ఉంటుంది. ఇక మనం అనుకున్న మన చేయాల్సిన ఏంటి? ఎన్నిటికీ దీని తాత్పర్యం ఏంటంటే అన్నిటికీ మూలం వాసనలు. ఈ వాసన చిత్తబాక్సులో మన ఈ జన్మలో చేసినవి ఉంటే, పూర్వజన్మలో చేసి ఉంటే ఆ చిత్తబాక్సు మనం ఆ వాసనలని తొలగించుకోవాలి. వాసనలు వస్తూ ఉంటే ఏమవుతుంది? సంకల్పం ఏర్పడుతుంది. సంకల్పం ఏర్పడితే దృష్టి ఏర్పడుతుంది. దృష్టి ఏర్పడితే జగత్తు ఏర్పడుతుంది. జగత్తులో ఈ బంధనం ఏర్పడుతుంది. బంధనం ఏర్పడితే ఇట్లా కొట్టుమిట్టాడుకుంటూ మనం పునరభిజనం పునర్విమరణం ఇలా మనకు తప్పు. కాబట్టి మనం వాసన రాహిత్యం చేసుకోవాలి. చిత్త బాక్స్ కంప్లీట్ బ్లాంక్ చేసుకుంటే మనకి మోక్షం అనేది లభిస్తుంది. జై శ్రీరామ్. ఓం నమో నారాయణ. పరబ్రహ్మ. రేపు తిరిగి ప్రసంగం మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మనం నేర్చుకుందాం.